నమస్తే, నేను లక్ష్మణ్. వైసీపీ హయాంలో 5 ఏళ్లు 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా భూ దందాలు జరిగాయో ఇప్పుడు మనం రాజంపేట ఎమ్మెల్యే ఒక్కొక్కడిగా ఆయన భూ దందాలు బయటకు వస్తున్నాయి. మొన్నటి వరకు పెద్దిరెడ్డి, ఆ మొన్న సజ్జల, అంతకుముందు సికని A2 విజయసాయిరెడ్డి గారి యొక్క విశాఖ భూదందాలు మనం చూసాం. ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ యొక్క దందాలు చూసుకుంటుంటే 100 ఎకరాలు కాదు, 1000 ఎకరాలకు పోతుంది వాళ్ళ చిట్ట. ఏ స్థాయిలో కబ్జా చేశారో, ఏ స్థాయిలో రెవెన్యూ భూములను, అటవీ భూములను ట్యాంపరింగ్ చేసి మరి సర్వే నెంబర్లు మార్చి మరి కుటుంబ సభ్యుల పేర్లపైన భూములను రిజిస్ట్రేషన్ చేసుకొని దర్జాగా విలాసవంతమైన విల్లాలు కట్టుకొని, స్విమ్మింగ్ పూల్స్ కట్టుకొని, అందులో వ్యవసాయ క్షేత్రాలు పెట్టుకొని ఫామ్ హౌసుల్లో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మొన్న పెద్దిరెడ్డి మంగళంపేట దగ్గర ఉన్న 176 ఎకరాలు ఆక్యుపై చేసి విలాసవంతమైన భవనాలు కట్టుకొని వ్యవసాయ క్షేత్రం పెట్టి మళ్ళీ పాపాలు కడుక్కోవడానికి గోశాల పెట్టి ఆయన చేసిన దందాలు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ గారి యొక్క భూదందా వెలుగు చూసింది. పెద్ద ఎత్తున సర్వేలు, రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసి అందులో ఉన్న సర్వే నెంబర్లు మార్చి కుటుంబం పేరు మీద 100 ఎకరాలు రాజంపేట మండలంలో ఎంతవరకు పెద్ద స్థాయిలో ఆక్యుపై జరిగిందని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి. యాజ్ ఏ రికార్డెడ్గా జరిగిన ఇది సర్వే. అక్కడున్న జిల్లా కలెక్టర్ ఆయన యొక్క భూదందామేనా ఏదైతే అక్కడున్న జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు, అన్నమయ్య జిల్లా శ్రీధర్ గారు జిల్లా కలెక్టర్ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరుగుతుంది రాజంపేట నియోజకవర్గంలో? ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎన్ని 100 ఎకరాలు ఆయన కుటుంబం పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు, ఎస్ఎన్ ల్యాండ్స్ అయితే, అటవీ భూములు అయితే అని చెప్పి సర్వే స్టార్ట్ చేశారు. ఆ సర్వేలో నివ్వెరబోయే విధంగా రికార్డ్స్ని తారుమారు చేసి సర్వే నెంబర్లు మార్చి 100 ఎకరాలు కొల్లగొట్టారు అన్నది నిగ్గు తేలింది. అమర్నాథ్ రెడ్డి ఒక్క భూమి కూడా ఆక్యుపై చేసుకోవాలి, ఒక సెంట్ కూడా నేను ఆక్యుపై చేసుకోలేదు, నిరూపించండి అని చెప్పంటారు. అంటే అధికారులు రెవెన్యూ రికార్డ్స్ అబద్ధం చెప్తారా? మీరు మీ హయాంలో ఉన్న అధికారులే కదా వాటిని రిజిస్ట్రేషన్ చేసింది. రిజిస్ట్రేషన్ దాంట్లోనూ రెవెన్యూ అంటే MRO ఆఫీస్లోనూ అవినీతి అధికారులు ఏ స్థాయిలో అప్పుడు విజృంభించారో, విచ్చలవిడిగా లంచాలు మరిగారో ఇప్పుడున్న భూ రికార్డ్స్ చేస్తుంటే ఒక్కొక్కటిగా భూ దందాలు, మీ యొక్క ఎమ్మెల్యేల యొక్క భూ దందాలు చూస్తుంటే అర్థమవుతుంది. అమర్నాథ్ రెడ్డి గారు, మీరు బుకాయించాల్సిన అవసరం లేదు, మీరు భూములు బొక్కేశారు. ఆకేపాడులో మీరు 30 ఎకరాల్లో అసైన్ ల్యాండ్లు మీరు ఆక్యుపై చేసుకొని 30 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు గుర్రపు శాలలు, గుర్రపు సారీలు, స్విమ్మింగ్ పూల్స్, విలాసవంతమైన భవనాలు కట్టుకొని మీరు ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కటి రికార్డెడ్గా ఇప్పుడు అధికారులు సర్వే చేశారు. అది మొత్తం ఆక్యుపేషన్కు గురైంది, భూ ఆక్రమణ జరిగింది, అది మీ పేర్ల మీదనే, మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద అని చెప్పి కలెక్టర్ శ్రీధర్ గారు చెప్పారు. మీరు మీ కుటుంబ సభ్యులు కలెక్టర్ గారిని బెదిరిస్తారు. మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా మీ పాలన, మీ సైకో పాలన, మీ సైకో రెడ్డి గారు ఇంకా అధికారంలో ఉన్నారని చెప్పి వెర్రి భ్రమలతో మీరు బ్రతుకుతున్నారు. ఒళ్ళు జాగ్రత్త, దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే ఇట్స్ బెటర్. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు చూసుకోవచ్చు, విశాఖపట్నం మొత్తాన్ని ఆక్యుపై చేశాడు. భీమిలీ రోడ్డు దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, భోగవరం గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి మొదలుపెట్టుకుంటే, మధురవాడ, దసపల్లా భూములు, అవ్యాస్ రియల్ ఎస్టేట్ ఎవరిదండి? మీ కూతురు గారు, మీ అల్లుడు గారు కాదుగా, వేరే వాళ్ళదే, వారిదే కదా అవ్యాస్ రియల్ ఎస్టేట్. దాంట్లో ఎంతమందిని బెదిరించి, పారిశ్రామికవేత్తల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళని ఎంతమందిని బెదిరించి మీ అల్లుడు రియాలిటీ సంస్థలకు కట్టబెట్టారు. మీ అనుచరులకి ఎన్ని 100 ఎకరాల భూములు దోచిపెట్టారు. దాంట్లో మీ వాటా ఎంత? 1000 కోట్ల రూపాయలు భూదందాల మీద సంపాదించారు విజయసాయి రెడ్డి గారు. ఇది కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారుడు, సీఎం తర్వాత సీఎం లాంటి వాళ్ళు ఏం చేశారండి? కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా అంటారు. వైఎస్ఆర్ జిల్లాలో కర్నూలు హైవే పైన దాదాపు 55 ఎకరాలు కుటుంబ సభ్యుల పైన రిజిస్ట్రేషన్ చేయించుకోండి. 55 ఎకరాలు అటవీ భూమి, అదంతా అటవీ భూమి. ఫారెస్ట్ ల్యాండ్ని సెంటు ఆక్యుపై చేసుకుంటే పెద్ద కేసు అయింది. ఏకంగా మీరు 55 ఎకరాలు, పెద్దిరెడ్డి అయితే ఏకంగా 170 ఎకరాలు అటవీ భూమి. వన్యప్రాణుల కోసం ఫారెస్ట్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, వాటిని కూడా మీరు బ్రేక్ చేసి మీ ఇష్టానుసారంగా భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, సర్వే నెంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, ఇది మాది, మా తాతల నాటిది, కాయ కష్టం చేసి సంపాదించారు అని మీరు చెప్పుకోవటం మీ అవివేకం. రికార్డ్స్లో సర్వే నెంబర్లు ఎక్కడికి వెళ్ళవు,
సర్వే నెంబర్లు సర్వే చేసి పెట్టిన పోల్స్ అయితే హద్దులు అయితే ఎక్కడికి పోవు. మీరు బౌండరీస్ చెరిపేసినా కానీ అవి ఎక్కడికి పోవు. మీరు భూదందాలకి పెద్ద ఎత్తున పాల్పడ్డారు. ఎక్కడ దొరికితే అక్కడ ఖాళీ ల్యాండ్, ఏదైతే అసైన్ ల్యాండ్స్ కానీ, అటవీ భూములు కానీ, పౌరంపొక్కు భూములు కానీ, బంజారా భూములు కానీ ఏది మీరు వదలలేదు. దాదాపు 2 లక్షల ఎకరాల ల్యాండ్ మీరు ఆక్యుపై చేసుకున్నారు. స్థలాలు అయితే, భూములు అయితేనే 2 లక్షల ఎకరాల పైనే మీరు ఆక్యుపై చేసుకున్నారని విచారణ తేలింది. చుక్కల భూముల కింద 1,00,000 ఎకరాలు మీరు ఆక్రమించుకునే అయితే 1,00,000 ఎకరాలు పైనే వైసీపీ అండ్ కో ఆక్యుపై చేసుకున్నారనేది తేట తెల్లం. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమర్నాథ్ రెడ్డి గారు మీరు ఎంత బుకాయించినా అడ్డంగా దొరికిపోయారు. ఫామ్ హౌస్లు కట్టుకున్నా, వ్యవసాయ క్షేత్రాలు పెట్టుకున్నా, తిరుపతిలో బుగ్గమఠం భూములు ఆక్యుపై చేసుకుని గోశాలకు కట్టుకున్నా అన్నీ రివర్స్ తీసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినదే. మఠం భూములు మఠం వారికి ఇవ్వాల్సిందే. మీరు ఇష్టానుసారంగా కట్టడాలు కడితే బుల్డోజర్లతో పడగొట్టడం, వాటిని చదును చేయటం, మళ్ళీ పేదలకు కావాల్సిన పేదలకి, మఠాలకు కావాల్సిన మఠాలకి, అటవీ శాఖకి కావాల్సిన భూమి అటవీ శాఖకి ఇవ్వటం ఏలో ఎన్డీఏ కూటమి ఎటువంటి ఆలోచన చెయ్యదు. మీ భూదందాలు ఇప్పటికైనా మానుకొని బేషరతుగా మేము భూదందాలకు పాల్పడ్డాము, జరిగిందేదో జరిగింది, మేము లొంగిపోతున్నాము, మేము తప్పు ఒప్పుకుంటున్నాము అని మీరు ఒక్కడుగు దిగితే మీ అందరికీ అంతేనా మంచిది. లేదు అనుకుంటే వరుస అరెస్టులు తప్పవు. అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అటవీ భూమి ఆక్యుపై చేసుకున్న వైసీపీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వాటిని అటవీ శాఖకి అప్పగించి మీరు బేషరతుగా లొంగిపోతే ఎంతో మంచిదని మనకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.